ఎవరైనా శివాభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటే పుష్యమాసంలో వచ్చే ఏ శనివారం అయినా సరే, అందులోనూ ప్రత్యేకంగా డిసెంబర్ 20 మొట్టమొదటి పుష్య శనివారం. ఆ రోజు నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేయండి. లేదా నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో శివాభిషేకం చేయండి. వెంటనే శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శనికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలిచ్చినా, శనికి బాగా ఇష్టమైనటువంటి పూజా విధానం ఒకటుంది. అదేంటంటే శివుడికి అభిషేకం ఇష్టం, విష్ణుమూర్తికి అలంకారం ఇష్టం, సూర్యుడికి నమస్కారం ఇష్టం, గణపతికి తర్పణం ఇష్టం. శనికి మాత్రం స్తోత్రం అంటే చాలా ఇష్టము అని పురాణాల్లో చెప్పారు. శని స్తోత్ర ప్రియుడు కాబట్టి శనికి అభిషేకాలు చేసినా, శనికి ఇష్టమైన దానం ఇచ్చినా, శనిని దర్శనం చేసుకున్నా, ఇవన్నీ ఎంత శక్తిని కలిగి ఉంటాయో వాటికంటే ఎక్కువ శక్తి శనికి సంబంధించిన స్తోత్రాన్ని చదివినా విన్నా తప్పకుండా ఉంటుందని మనకు పురాణాల్లో చెప్పారు. ఎందుకంటే శనీశ్వరుడు స్తోత్రప్రియుడు. స్తోత్రం చదివినా విన్నా వెంటనే అనుగ్రహిస్తాడు. శనికి సంబంధించి ఒక స్తోత్రం ఉంది. చాలా శక్తివంతమైన స్తోత్రం. దాని పేరు దశరథ ప్రోక్త శని స్తోత్రం. ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని డిసెంబర్ 20వ తేదీ శనివారం గానీ, లేదా పుష్యమాసంలో వచ్చే ఏ శనివారమైనా మీరు చదువుకోండి లేదా వినండి. అద్భుతంగా శని భగవానుడి అనుగ్రహం వల్ల శని పీడలు, శని బాధలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. స్తోత్రం చదవలేని వాళ్ళు, వినలేని వాళ్ళు మాత్రం ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని పుష్యమాసంలో వచ్చే శనివారం వీలైనన్ని సార్లు స్మరించుకోండి. పుష్యమాసం అంటేనే శనికి చాలా ఇష్టం. అందులోనూ పుష్యమాసం శనివారంతో ప్రారంభమవుతున్న డిసెంబర్ 20 ఇంకా శక్తివంతమైన రోజు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని శని బాధలు, శని పీడల నుంచి సులభంగా బయటపడండి.